రాయలసీమ ఎత్తిపోతల పథకం అనే విషయం చాలా మంది ఇక్కడ ఉన్న రైతులకు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నేను ఆపించాను, ఈ ప్రాజెక్టును రాకుండా వారంలో కూర్చొని నేను మాట్లాడి ఆపించానని చెప్పేంత వరకు చాలా మంది రైతులు కూడా ఒక రాయలసీమలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ ఉందని కానీ చాలా మంది రైతులకు తెలియదు, నాయకులకు కూడా చాలా తెలియదు. ఎందుకంటే అది చెప్పకపోవడం అది మన తప్పే. ఈ విషయంలో రైతు సంఘాల నాయకులు కానీ రైతులు కానీ క్షమించాలని చెప్పి కోరుతారు. ఎందుకంటే ఏదైనా కూడా ప్రభుత్వం చేసిన పని మనం చెప్పుకోలేకపోవడం. ప్రభుత్వం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం, కానీ అనుకున్నంతగా ప్రజల్లోకి చెప్పకపోవడం వల్లనే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పేంత వరకు కూడా చాలా మందికి తెలియదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారే ఎన్టీటీలో కేసు వేయడం జరిగింది. ఆ కేసు వేయించిన విషయం కూడా చాలా మందికి తెలియదు. మరి అదేవిధంగా ఈరోజు పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్లు స్కీములు పెట్టడం జరిగింది. ఎందుకంటే శ్రీశైలానికి రైట్ సైడ్ మనము, లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా తెలంగాణ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి 800 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా 800 అడుగులు ఉన్నప్పటికీ వాళ్ళు నీళ్లను తీసుకుపోయే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. మనం 854 అడుగులు వచ్చే వరకు కూడా మనం వాటర్ కూడా తోడేసేదానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఈరోజు కొనసాగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడైతే వాటర్ వస్తూ ఉంది, మనకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి కొంతమంది రైతులు కూడా అనుకోవచ్చు. మళ్ళీ ఉత్తరాంధ్ర చాలా సమస్యలు ఇంకా రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు ఏవైతే అవి పూర్తయితే మనకు ఒక చుక్క కూడా వాటర్ వచ్చే పరిస్థితి లేదు.